హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయేది స్టోరీ కాదు, చిన్న ఆర్టికల్ అంతే. ఇదే నా పర్యావరణం పరిస్థితి. ఇదే అండి ఆర్టికల్. అత్యద్భుతమైన నగరాలు, అందమైన పెద్ద పెద్ద కట్టడాలు, హై క్లాస్ కార్పొరేట్ సంస్థలు, అందులో లక్షల జీతాలకు పనిచేసే మోడర్న్ ఉద్యోగులు, వాళ్ళ ఆఫీస్కి రావడానికి ఉపయోగించే ఖరీదైన కార్లు, వాళ్ళ స్టేటస్కు తగినట్లుగా భోజన సదుపాయానికి పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళు, వీటన్నింటి పర్యవసానమే పర్యావరణానికి చిల్లులు. పచ్చని ప్రకృతమ్మ తన పిల్లల్లాంటి అందమైన ఆహ్లాదకరమైన పూలను పళ్లను ఇచ్చే పచ్చని చెట్లతో కళకళలాడుతూ అదే లోకంగా తను బ్రతుకుతుంటే మనమేం చేస్తున్నాం? ఆమె పిల్లలైన మొక్కలను చిదిమేసి చెట్లను దారుణంగా నరికేసి ఆ స్థలాలను మన ఆనందం కోసం హోదా కోసం అనేక కట్టడాలు కడుతున్నాం. తన పిల్లలను చిదిమేసినందుకు ప్రకృతి మాత గుండెలవిసేలా రోదిస్తూ ఉంటే మనం వినే వెస్టర్న్ మ్యూజిక్ హోరులో ఆమె రోదన మనకు ఏమాత్రం వినపడదు. ఆమె కన్నీరు కార్చి కార్చి తన కళ్ళలో నీరు ఇంకిపోగా అచేతనంగా పడి ఉంటుంది. మనకి అదే కావాలి కదా. అక్కడే పెద్ద పెద్ద కార్పొరేట్ కట్టడాలు లేస్తాయి. కొన్ని రోజుల వరకు ఆనందంగానే ఉంటుంది. టైంకి తిండి, సరిగా నిద్ర కూడా లేని ఉద్యోగాల వల్ల అక్కడ పనిచేసే ఉద్యోగులకు రకరకాల ఆరోగ్య సమస్యలు మొదలు. ముందు జుట్టంతా ఊడిపోయి బట్ట, తర్వాత అదే పనిగా గంటలు గంటలు ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల ముందుకొచ్చిన పొట్ట, ఇంకా కొన్ని రోజులకు టైంకి సరిగా తిండి తినకపోవడం వల్ల గ్యాసు, అనేక పని ఒత్తిళ్ల వల్ల షుగరు, ఇన్ని వచ్చాక నేను రాపోతే ఏం బాగుంటుంది అని బీపీ. దీనంతటికీ పర్యవసానం అనేక హాస్పిటల్స్ చుట్టూ తిరగడం. దీనికంతటికీ కారణం ఏంటి? ప్రకృతం ఉసిరే కదా. ఎవరినైనా బాధ పెడితే వాళ్ళ ఉసురు ఊరికే పోదు అంటారు. అదే తగిలిందని చెప్పాలి మనకి. కర్మ ఈజ్ బ్యాక్. కర్మ మంచిదైనా చెడ్డదైనా దాని ఫలితం అనుభవించక తప్పదు. అందుకే మంచి కర్మలు చేస్తే ఫలితం మన రాబోయే తరాలకు మంచిగా ఉంటుంది. ఒకప్పుడు పచ్చని పల్లెలు అని సంబోధించే వాళ్ళం కదా. ఎందుకంటే ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ఆవరణలు, అక్కడ రకరకాల కూరపాదులు, ఎరువులు లేకుండా జంతువుల వ్యర్థాలతో పండించే ఆకుకూరలు కూరగాయలు, ఎలాంటి రోగాలు లేని ఆరోగ్యకరమైన మనుషులు. అప్పుడు అసలు వైద్యశాలలే బహు అరుదుగా కనిపించేవి. కానీ ఇప్పుడు వీధికి ఒక కార్పొరేట్ వైద్యశాల, వాటి నిండా కిటకిటలాడే జనం. ఎందుకు ఎందుకు పచ్చని పల్లెలు కాస్త కాలుష్యంతో నిండిపోయి వెచ్చని పల్లెలుగా మారాయి కదా. ఇంటి ముందున్న మొక్కలన్నీ పీకేసి నేలను చదును చేసి పాలిష్ బండలు పరిచేసి కార్లు బళ్ళు లాంటి వాహనాలు పెట్టుకోవడానికి ఆవాసంగా ఉపయోగిస్తున్నాం. దాని పర్యవసానం ఆక్సిజన్ సరిగా లేక వాహన కాలుష్యం ఎక్కువై రకరకాల అంతుచిక్కని రోగాలతో కార్పొరేట్ హాస్పిటల్ కిటకిటలు. ఎక్కడో నగరాల్లో స్థలాలు లేక మొక్కలు పెంచలేరు కొందరు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అందమైన మీ ఇంటి ఆవరణను పాడు చేసి దాని స్థానంలో రోగాలకు అంతుపట్టని వ్యాధులకు నిలయమైన వాహనాలను చేర్చుతున్నారు మీరు. ఇది తెలివి తక్కువతనమా? మితిమీరిన పోకడా? ఏమో మీకే తెలియాలి. ఇంకా కొన్ని తరాలు ముందుకు పోతే మొక్కలంటే ఇలా ఉంటాయి, చెట్లంటే అలా ఉంటాయి అని మన ముందు తరాలకు ఇంటర్నెట్లో మొక్కలను చూపించాల్సిన దుస్థితికి మనం దిగజారిపోతామేమో అని భయంగా ఉంది. అలాంటి హేయమైన స్థితి మన ముందు తరాలకు ఇవ్వద్దు. మనం మన తరాలకు డబ్బులు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మంచి ఆరోగ్యాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తే చాలు. వాళ్ళు ఎలాంటి రోగాలు లేకుండా సంతోషంగా ఉండగలరు. అందుకే అందరూ తమ పరిసరాలలో ఇళ్లలో కనీసం కొన్ని మొక్కలైనా నాటండి. మా ఇంట్లో అసలు స్థలమే లేదండి అంటారు కొందరు. పెద్ద పెద్ద ఫర్నిచర్స్ పెట్టడానికి స్థలం ఉంటుంది, చిన్న అందమైన మొక్కను పెట్టడానికి ఉండదా? ఒక్కసారి మొక్కను నాటి చూడండి. ఆ మొక్క మనకు ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ చెబుతుంది, రాత్రికి గుడ్ నైట్ కూడా చెబుతుంది. ఒకసారి దాన్ని స్పృశించండి, ఎంత బాగుంటుందో. చిన్న ముద్దు పెట్టుకోండి, ఆనందం ఎలా ఉంటుందో నేను చెప్పడం కాదు, మీకే తెలుస్తుంది. నాటి చూడండి. సేవ్ ప్లాంట్స్, సేవ్ నేచర్, బీ హ్యాపీ. ఓకే.